సరే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షర్మిల గారిని అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా చంద్రబాబు గారి కంట్రోల్‌లో ఉన్నారు. వాళ్ళ రిమోట్ ఈయన దగ్గరనే ఉంది. ఈయన ఎట్లా ఆడిస్తే అట్లా అలా ఆడుతున్నారని చెప్పేసని అంటున్నారు. మరి ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు ఏవేవో మాట్లాడుతుంటారులేండి. ఎందుకంటే ప్రతి వారికి వ్యతిరేకించే పార్టీలను మీద దుమ్మెత్తి పోస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినారనేది అంటే ఆయన చేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి మీద కూడా దుమ్మెత్తి పోస్తుంటారు. ఇది రకరకాలుగా జరిగే కార్యక్రమమే రాజకీయం. రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రిమోట్ కంట్రోల్లో ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఇండియా కూటమి ఉంది. ఇవన్నీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన ఒక చేతిలో కంట్రోల్ అయ్యేదానికి, రిమోట్ అయ్యేదానికి ఆయన పైన హైకమాండ్ ఉంది కాబట్టి అయ్యేదానికి లేదు. ఆమె షర్మిలమ్మ అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా పక్క రాష్ట్రంలోనూ నిన్నటి మొన్నటి వరకు కలిసిన రాష్ట్రము ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించడంలో తప్పు లేదు. అందించాల్సిందే, తప్పదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటక నుంచి ఎంతోమంది తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటక పెద్దలంతా వచ్చి ఇక్కడ ప్రచారం చేయలేదా? ఆర్థికంగా సహాయ సహకారాలు అందించలేదా? రకరకాలు చేసినారు కదా. ఇది ఉండే నగ్న సత్యమే, జరుగుతుండేదే. అలాగే అక్కడ కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు కంట్రోల్లో రిమోటు వీళ్ళ చేతుల్లో ఉంటుందంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా కూడా లేడు. అందులో ఇది నేషనల్ రాజకీయ పార్టీ. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాబట్టి వాళ్ళిద్దరి సహాయ సహకారాలను ఇంకొకరు శాసించాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఏదైనా ఇబ్బందులు ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాల్సిన బాధ్యత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆదుకోవాల్సిన బాధ్యత ఆదుకుంటారు. అంతేగాని కాకపోతే షర్మిల గారేమీ కూటమిలో లేరు. అది జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి. బీజేపీ అంటే కాంగ్రెస్కు నేషనల్ లెవెల్లోనే ఒక కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆమె పార్టీ తరఫున పోరాటం చేసుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తానా లేదా అనేది వేరే సమస్య పక్కన పెడితే, ఆ పార్టీ విభజన తర్వాత కొంచెం జవసత్వాలు ఉడిగి మనుగడే కష్టంగా ఉండే పరిస్థితిలో ఉన్నది. ఈ అధ్యక్షురాలు అయిన తర్వాత కొంచెం చలనం వచ్చింది. అభ్యర్థులను పోటీలో నిలబెడుతుంది. కొంత గెలుస్తుందా గెలవదా అనేది అవతల వేరే విషయము. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు నిలబెట్టేదానికి, చైతన్యం చేసేదానికి, పార్టీని రిజనరేట్ చేసేదానికి ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది. ఆమెకు రేవంత్ రెడ్డి సహకరించడంలో తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి పక్కనున్న వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు సాయం చేశాడు కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించినారు కదా. అది సహజమే. అది దాన్ని అంత అసహజంగా చూడాల్సిన అవసరము, రిమోట్ కంట్రోల్ అనాల్సిన అవసరం లేదు. జగన్ గారు అది చెప్తూనే మళ్ళీ షర్మిల గారి గురించి, ఆమె కడపలో పోటీ చేయడం మంచి విషయమే, కాకపోతే ఆమెకి డిపాజిట్లు కూడా రావు, అదొకటే బాధగా ఉంది అని అన్నారు సార్. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడిప్పుడే ఆమె రిజనరేట్ చేస్తుంది. ఆమె వచ్చినాక కొంచెం అభ్యర్థులు నిలుపుకోవడము, ఆ పార్టీలో చైతన్యం రావడము, ప్రజలకు కలవగలిగిన శక్తి సామర్థ్యాలు రావడం జరిగినది. ఆమె అక్కడ కంటెస్ట్ చేసేటప్పుడు బలమైన అభ్యర్థులంతా, ఎందుకంటే కడపలో 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గమేమో వైఎస్ఆర్సీపీకి పోయింటారు, ఇంకొక బలమైన వర్గం ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిలో ఉంటారు. సీట్ల కేటాయింపులు అంతే కదా, అంతకు మించి ఏముంటుంది. ఎక్కువ భాగం తెలుగుదేశం ఉన్నారు, రెండు చోట్లనేమో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు 2 వర్గాలుగా ఉంటారు. ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతుంది. అంటే కింద శాసనసభ నియోజకవర్గాల్లోనూ కూడా అభ్యర్థులు నిలుపుకోవాల్సింది ఉంటుంది. బలమైన అభ్యర్థులేమో ఎన్డీఏ కూటమికి నిలబడతారు. ఇంకో బలమైన వర్గానికి సంబంధించిన బలమైన అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ నిలబడతారు. ఈమెకు నిలబడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడానికి
రేపు పొద్దున భవిష్యత్తులో పార్టీని నిలుపుకునేదానికి కావాల్సిన అభ్యర్థులు నిలబడుతుంటారు. బలమైన అభ్యర్థులు కావాలంటే ఇప్పటికిప్పుడు రారు. అదే ఒక సంవత్సరం కిందట కాంగ్రెస్ పార్టీ ఆమెను అధ్యక్షురాలు చేసింటే ఆమె ఎట్నో ఒకట కింద మీద పడేది. తీ తీరా ఎన్నికలకు దగ్గర వచ్చిన వేళ 1.5 మాసమే ఉండేటప్పుడు ఆమెను అధ్యక్షురాలుగా పంపించినారు కాబట్టి అక్కడికి ఏదో కొంతమేర పోరాటం సాగిస్తుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థులను ఎవరిని ఏర్పాటు చేసుకుంటుందో, ఎటువంటి వ్యక్తులు వస్తారో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె స్ట్రెంగ్త్ను, ఆమె ఉనికిని కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గట్టి పోటీ అని అంటే కనుక కింద శాసనసభ అభ్యర్థులు కూడా కావాలి కదా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. సరే, ఇటు తెలంగాణ పార్టీ విషయానికి వస్తే కేటీఆర్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అని అన్నారు సార్. అంటే ఆయన ఏ కాంటెస్ట్లో అని ఉంటారు, మరి నిజంగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఏమబ్బా, ఆయన ఏ కంటెస్ట్లో మాట్లాడాడో ఆయన పాండిత్యం ఏమిటో నాకు తెలియదు, కానీ ఇదైతే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలా అనేది ఒకటి ఉంది. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని డివైడ్ చేసినప్పుడు ఆంధ్ర రాయలసీమను ఒక ప్రాంతంగాను, ఆంధ్రప్రదేశ్గా తెలంగాణను విభజించినప్పుడు తెలంగాణకైతే అప్పుడు ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి చెందింది కదా, వాస్తవమే కదా. 1952లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంత ఉన్నది? హైదరాబాదు చాలా చిన్న పట్టణము. అటువంటిది విడిపోయే నాటికి పెద్ద పట్టణం అయింది. అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం అయితేనేమి, నివాసం ఉండటం వల్ల అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అయితేనేమి, ముఖ్యమంత్రుల యొక్క అందరూ ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రిని నేను చెప్పలేను, వెంకటరావు దగ్గర నుంచి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి వాళ్ళు ఎండలేని కృషి చేసినారు కాబట్టి ఈ పట్టణం మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అక్కడ ఒక రాజధాని పెట్టుకునే దానికి సరైన ఏరియా కానీ 3 ప్రాంతాల వారికి, అటు నార్త్ కోస్టల్ ఆంధ్ర వారికి, కోస్టల్ ఆంధ్ర వారికి, రాయలసీమ వారికి అనుకూలమైన ప్రాంతం లేదు. ఉంటే అది బారెన్ ల్యాండ్గా ఉండేది, ఏది ప్రకాశం జిల్లాలో ఉండే ఏరియా. సరే, అక్కడ రాజధాని అభివృద్ధి చేసుకునే దానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉండినప్పుడు హైదరాబాద్ని 2 రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్గా పెట్టిండొచ్చు. ఆ కామన్ క్యాపిటల్గా పెట్టినప్పుడు అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ హైదరాబాద్ని చేసేదానికి అవకాశం ఉండేది. అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే 2 రాష్ట్రాలకు ఇదే రాజధానిగా ఉండే అవకాశం ఉండేది. అప్పుడు ఆ అవకాశం ఉండింది, కానీ అప్పుడైతే ఆ డిమాండ్ ఉండింది. కానీ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఏ పాండిత్యంతో మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలి. ఆయన పాండిత్యం నాకైతే అర్థం కాదు. అంటే బీజేపీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఈ విధంగా చేస్తారు సార్. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అది రాజకీయంకి సంబంధం ఏముంది అంటే, ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు అక్కడ రాజధానికి ఇబ్బంది కాబట్టి హైదరాబాద్నే కేంద్ర పాలిత ప్రాంతంగా పెట్టి 2 రాష్ట్రాలకు రాజధానిగా పెట్టుకునేదానికి అవకాశం ఉన్నది. అదొక సదవకాశము, అది ప్రజలందరికీ ఉపయోగపడేది. అది అయిపోయింది దాని చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఎవరినన్నా కానీ ఇది కేంద్ర పాలిత ప్రాంతం అవసరం ఏముంది ఏంట? అవసరం ఏముంది? ఆయనకి తెలియాల్సింది. ఆ పాండిత్యం నాకు అర్థం కాలేదనింది. అందుకే ఇది మళ్ళీ రాజకీయంగా మాట్లాడచ్చు, రాజకీయంగా దుమ్మెత్తిపోవచ్చు, కానీ ఇటువంటి దాంట్లో ఏంది మాట్లాడేది? ఎట్లా చేస్తారు? రాష్ట్రం విడిపోయింది, పోయింది, అక్కడ ఏదో పడుతున్నారు, ఇక్కడ ఏదో పడుతున్నారు. లేదంటే ఆయన ఒప్పుకోవచ్చు, ఆయన అన్ని పార్టీలను ఒక పిలుపు ఇవ్వచ్చు, అయ్యా హైదరాబాద్ను కేంద్ర ప్రాంతంగా పెడదాము, 2 రాష్ట్రాలకు రాజధానిగా ఇక్కడే పెట్టుకుందాము అని ఆయనే పిలుపు ఇవ్వచ్చు. అది ఇచ్చే దాంట్లో అర్థం ఉంది, కానీ పార్టీలను కలిపితే ఏమర్థం వస్తుంది? అదే అందుకే ఆయన పాండిత్యానికి జోహర్లు అంటున్నాను కదా. ఓకే సార్. అలాగే ఆయన అదే ఇంటర్వ్యూలో చెప్తూ సార్, ఒక 10 నుంచి 14 సీట్లు గెలవగలిగితే 6 నెలల నుంచి దాదాపు సంవత్సరం లోపల మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతారు అని చెప్పేసి కూడా అన్నారు సార్. ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంట? ఛాన్సెస్ ఏముండాయో ప్రజలు తీర్పు ఇవ్వాలా, ఏముంది, నామినేషన్స్ కూడా అయిపోయినాయి.
కానీ పరిస్థితులు ఇక్కడ చూస్తే కొంచెం ఏదైనా బయట వ్యక్తులను మాట్లాడినా సర్వేలను చూసినప్పుడు ఈ ఇక్కడున్న ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీఆర్ఎస్ గురించి అంత పెద్దగా లేదు. బీఆర్ఎస్ గురించి పెద్దగా లేదు కానీ మరి వాళ్ళ ఆశలు ఉంటాయి అనుకోండి, పార్టీ కాబట్టి ఆశలు ఉంటాయి, మాట్లాడచ్చు. కోళ్ళు గంట అత్త వద్దంది అన్నట్టు ఆయనకు సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీని దించుతానంటాడు. వచ్చినప్పుడు కదా రావాలి కదా, రాకముందే అత్యాస పడితే ఊహించుకుంటే ఏమొస్తుంది? అది 14 సీట్లు వస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితులే అనుకో, అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. రావాలి కదా 14 సీట్లు, వచ్చినప్పుడు మాట్లాడాలి. కానీ ఇది కలలు కనడం అంటారు.